सब लोग बैठ जाना अबे कुछ कुछ అందరు కొంచెం మీడియా మిత్రులు తాతయ్య కూర్చోండి అన్నగారు మీకు ఫోటో ఇస్తా లాస్ట్ లో ఫోటో ఇస్తా చిన్న కూర్చోండి లాస్ట్ లో అందరితో ఫోటో తీయగలుగుతా ఓకేనా నాది అవును చివరి వ్యక్తిని కలిసిన తర్వాత వెళ్తా నేను ఓకేనా సత్యనారాయణ గారు కొంచెం మీరు కూడా కూర్చోండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ముందర ఉంచడం ఆనాడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను నేనేంటో మీకు అర్థమవల్ల ఎన్నికలు అయిపోయాయి 5350 ఓట్లతో నేను ఓడిపోయాను ఓడిపోయిన రోజు బాధ కలిగింది ఓడిపోయిన రోజు ఆవేదన కలిగింది కానీ ఆ బాధ ఆవేదన రెండో రోజు నుంచి నేను కసిగా మార్చుకునేస్తాను ఆనాడే నేను అనుకున్నాను మంగళగిరి ప్రజలకు సేవ చేయాలి మంగళగిరి ప్రజల మనసు నేను తెలుసుకోవాలంటుంది ఓడిపోయిన మరుక్షణం నుంచి ప్రజల గురించి ఆలోచించుంటుంది ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేసేంటుంది వాటర్ ట్యాంకర్లు పెట్టి నీరు తోలిచ్చాం ఇంకా మీరు పట్టణానికి వెళ్తే గతంలో అన్న క్యాంటీన్ ఉండేది అలాంటిది ఈ ప్రభుత్వం అన్న క్యాంటీన్ రద్దు చేసిందని నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే వారికి అన్న క్యాంటీన్ కూడా తెలుగుదేశం పార్టీ పెడతాం జరుగుతుంది ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేసేంటుంది అమ్మా ఇప్పుడు మీరందరూ ఆలోచించండి గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మనం పరిపాలించినాయి మొదటి 15 సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు అప్పుడు నేను అనుకుంటాం దుగ్గిరాల మంగళగిరిలో లేదు అప్పుడు దుగ్గిరాల నియోజకవర్గంలో ఉండేవారు కానీ దాని తర్వాత కాండ్రు కమల గారు శాసనసభ్యురాలుగా పనిచేసేస్తుంది అప్పుడు దుగ్గిరాల మంగళగిరిలో ఉంది మేడం గారి తర్వాత ఏకంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేసేస్తుంది ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా ఒక్కసారి గుండెపైన చేపెట్టుకుని నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% వాళ్ళు చేశారని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా ఒక కుర్రోడిని ఉత్సాహవంతుణ్ణి పని చేసేదానికి వచ్చా కొంచెం తెల్లగంట వచ్చింది అంతేగాని ముసలి కాదు పనిచేసేదానికి వచ్చా తల్లి ఒక పట్టుదలతో పనిచేసేదానికి వచ్చేది అమ్మా గతంలో ఓడిపోయిన వాళ్ళు ఏనాడు మన వైపు చూడలేదు మనం పట్టించుకోలేదు కానీ ఓడిపోయిన మీ లోకేష్ అహర్నిశలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడు తల్లి ఇక్కడ నేను పుట్టలేదు పెరగలేదు నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో కానీ ఎప్పుడైతే మంగళగిరిలో నేను పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను మంగళగిరిలో ఈ రోజు నేను నివసిస్తున్నాను ఒక పట్టుదలతో పనిచేయడానికి వచ్చేస్తుంది అమ్మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వాళ్ళందరూ రేపు ఎక్కడ అభివృద్ధి సంక్షేమం బాగా జరుగుతుందని ఆలోచించే సమయానికి మంగళగిరి రూపురేఖలు మార్చి 4,000 అసెంబ్లీ స్థానాల్లో నంబర్ 1 చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి అమ్మా మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి గతంలో కూడా తిరిగినప్పుడు నేను రాసుకున్నాను ప్రధానంగా డ్రైన్ సమస్య ఉంది మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది వాళ్ళకి మనకి గొడవ లేదంటే 3 గడపలు దాటి వెళ్తే ఆ 3 గడపల తర్వాత వాళ్ళ ఇంటికి మనకి మళ్ళీ గొడవ దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరులో చేపించాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల అద్భుతంగా ఉంది ఒక్క దోమ కూడా లేదు తల్లి ఊరు సో అలా భూగర్భ డ్రైనేజ్ మన గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా రెండోది నీరు అందించాలి 24 గంటలు ఎప్పుడు కావాలో కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటా తల్లి పక్కనే కృష్ణా జలాలు ఉన్నాయి ఆ నీటిని శుద్ధి చేసి మీరు మీ ఇంటికి కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాను ఇంకా మురికి కాలువ కూడా ఉంది
కొంచెం నీరు ఎక్కువ వస్తే పంట పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి. అది కూడా ఆధునీకరణ చేయాలని పెద్దలు ఇప్పటికీ కోరారు. అది కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మాయి బిడ్డే కాదు, మీరందరూ చూస్తున్నారు. రాష్ట్రం అనేక సమస్యల్లో ఉంది, ప్రజలు అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే బటన్ నొక్కినా అంటున్నారు. తల్లి నొక్కేడుతుంది 2 బటన్లు, ఒకటి కాదు 2. ఒక బటన్ నొక్కేడుతూనే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం 2వ బటన్లో నొక్కేడుతూనే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పడుతుందండి. ఎలా పోతుందో చెప్పగలుగుతా? కరెంట్ ఛార్జీలు 9 సార్లు నుంచి బాధుడు. ఏమో మార్చి మాసం బిల్లు వచ్చింది ఏప్రిల్లో, అందరికీ బాగా కాలేదు. అవునా చెప్తుంది. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పైన పన్ను వేస్తున్నారు, నిత్యావసర సరుకు ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతేగా చివరికి క్వార్టర్ బాటిల్ 9 గుర్రాలు ఉంది, ఆ 9 గుర్రాల ధరలు కూడా పెంచి బాధుడు. అందుకే ముఖ్యమంత్రి గారు 2 బటన్లు ఉండేది. ఒక బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, 2వ బటన్ నొక్కుతాడు 100 రూపాయలు విషయం పడుతుంది. అమ్మ నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీ ఇచ్చాను. వచ్చారా మామూలు ఇంటికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాలెండర్తో కూడిన ఆ హామీలు మీకు ఇచ్చారా? అందులో అందరూ చంద్ర పైకెత్తండి. ఏమరా అమ్మ దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. తల్లి అమ్మ మీరు రూపాయి జమ చేర్చి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివిస్తున్నారు. చదువుకుని బయటకు వచ్చి ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఉద్యోగాలు కల్పించేదే మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. తల్లి ఉద్యోగాలు వచ్చేందుకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మీకు అందజేస్తాం. 2వ హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు వస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వస్తాం. 3వ హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగిందండి. ఆ గ్యాస్ ధర వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే మనం ఆదుకునేదానికి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి ప్రతి రైతుకి ప్రతి ఏడాది ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా అందిస్తాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వస్తుంది. అంటే ఒకరుంటే 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు తల్లి చెప్పచ్చు కదా. 3 ఉంటే ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ ఏంటంటే నేను మర్చిపోయినా, అందరు నవ్వుతున్నారు, మగవాళ్ళు నవ్వుతున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నానండి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయిని సభ వాడుతున్నారు. ఇప్పుడు 2024 ఏం చేస్తారు అనుకున్నాను. వాళ్ళు కావాలని వాలంటీర్లు చేస్తే వైకాపా తరఫున ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ లో ఏకంగా వాలంటీర్ని ఈ పెన్షన్ ఇవ్వద్దు 2 నెలలని పక్కన పెట్టేస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? పెన్షన్ ఇచ్చే సమయం వచ్చింది, 100కి 100% నిధులు ఇక్కడున్న సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పించాను. కానీ నేను చేసినట్టు తెలుస్తుంది, మొదటి రోజు కేవలం 10% నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టుకున్నాము, సచివాలయం ముందర నుంచున్నాం, 32 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ సవాలు వాడుకుని సవరాజకీయం చేస్తున్నారు. అందుకే వృద్ధులందరూ నేను లోకేష్ హామీ ఇస్తున్నానమ్మా,
ఇంకా 2 నెలలు ఉపయోగపట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయం, సర్పంచులు, ఎంపీటీసీలు, మీ శాసనసభ్యుడిగా మీ లోకేష్ అందరం పనిచేస్తాం. మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకా మన ఊళ్ళో మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీరందరూ ఒక్క విషయం ఆలోచించాలి. 2014లో బీజేపీతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం. హజ్ యాత్రని సబ్సిడీ ద్వారా పంపించాం. హజ్ హౌస్ కట్టాం. రంజాన్ మాసం వస్తే మసీదునికి రంగులు వేయడం కూడా మన ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినది ఏం చేశారో మీరందరూ ఒక్కసారి ఆలోచించారు. రంజాన్ తోఫా కట్, హజ్ యాత్రకి రావాల్సిన సబ్సిడీ కూడా క్యాప్ పెట్టారు తల్లి. దుల్హన్ పథకానికి కొత్త షరతులు తీసుకొచ్చి ఏకంగా పెళ్లిలు జరిగినా డబ్బులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది నంద్యాల నియోజకవర్గంలో అబ్దుల్ సలాం ఆయన వైకాప నాయకులు వేధించారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అబ్దుల్ కలాం వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడితో ఆగలేదండి. పాదయాత్రలో నేను చిత్తూరు జిల్లాలో నడిచినప్పుడు మిస్బా కుటుంబం నన్ను కలిసింది. పొంగనూరు నియోజకవర్గం నన్ను కలిసింది. మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. మిస్బా డైరీలో రాసింది, నేను బాగా చదువుతా డాక్టర్ అవుతానని. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వైకాపా నాయకులు మిస్బా తల్లిదండ్రులు వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఏం చేసింది తెలుసా? ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు అదే డైరీలో రాసింది, వైకాపా నాయకులు మా తల్లిదండ్రుల్ని వేధించారు, నేను ఈ భూమిపై లేకపోతే వాళ్ళు హాయిగా ఉంటారని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి మరి చనిపోయింది. అమ్మ, నర్సరావుపేటలో ఇబ్రాహిం అనే వ్యక్తి భూముల తరఫున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు వైకాపా నాయకులు. వాళ్ళ పాంప్లెట్ కాదండి, తెల్ల కాగితం పైన 370 వల్ల మనందరం ఇబ్బంది పడతాం. 370 కాదు, ఏకంగా సిఏ వల్ల మనందరం ఇబ్బంది పడతామని ఈ రోజు ప్రచారం చేస్తున్నాం. అమ్మా, వేదికమైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఈ సభాముఖం మైనారిటీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా, 3 పార్టీల లక్ష్యం ఒకటే, కులం, మతం, ప్రాంతం అతీతంగా తెలుగు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. మైనారిటీ సోదరుల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి దుష్ప్రచారం నమ్మొద్దండి. ఆ దుష్ప్రచారం నమ్మొద్దండి. ఇవన్నీ నిజమవుతే ఆనాడు ఎందుకు వైకాపా నాయకులు లోక్సభలో సీఏకి మద్దతుగా ఓటేశారు? ఆనాడు లోక్సభలో మిథున్ రెడ్డి గారు సీఏకి మద్దతుగా మాట్లాడారు. రాజ్యసభలో ఈ రోజు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైకాపా ఎంపీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా సీఏకి మద్దతుగా మాట్లాడారు తల్లి, ఓటేశారు తల్లి. ఇప్పుడు వచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బిల్ని మేము చదివాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మళ్ళీ ఈ సభాముఖం మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలను ఆశీర్వదించండి, దీవించండి. నేను చేసిన పనులు ఇంకా చేయగలుగుతా, దీనికి రెట్టింపు చేసి ఆర్ఎన్ఎస్లు మీకోసం పనిచేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. అమ్మా, నేనెప్పుడు మీరు నా చుట్టూ తిరగాలని కోరుకోను, ఎప్పుడు మీ చుట్టూ నేను తిరగాలని కోరుకుంటాను. గ్రామంలో మా నాయకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ హామీ ఇస్తూ, ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు కూడా వినేదానికి వచ్చాను, దాంట్లోనే స్పందించడానికి వచ్చాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే మీరు మీ స్థానంలో నుంచుంటే మామూలు మైక్ ఇస్తారు, నేను చేయిస్తే తమ్ముడు మైక్ ఇస్తాడు, అప్పుడు మీరు మీ సమస్య నాకు చెప్పచ్చు.
థ్యాంక్ యూ. ఆగిపోయింది, కట్టి కట్టి ఆపేశారు. అది మరి కట్టి రాసుకోండి, అది మరి రాసుకొని ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మీ బాబాయ్ ఏమో పనేదండి. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆగిపోయిందండి. ఆ నుంచి మాకు నీళ్లు రావటం, పరిచయం రాలేదు, మాకు ఇల్లు ఇవ్వండి. ఆ నుంచి మాకు నీళ్లు రావటం ఏది చిన్నూరు, కొల్లూరు, పెరుమూలి ప్లస్ కొలకొలూరు, కాజీపేట ఈ లోకల్లో మాకు ఆ బాబు గారు ఉన్నప్పుడు లిఫ్ట్ పెట్టారండి. ఆ లిఫ్ట్ సగం పూర్తయిందండి. దాంట్లో సగం చేయకుండా గవర్నమెంట్ మారిపోయింది సార్. అయిపోయిన తర్వాత వాళ్ళు ఆపేశారు సార్. మాకు ఈ లిఫ్టేషన్ పెడితే మాకు 3,400 ఎకరాలు కనీసం 4 ఊళ్ళో చినుమూరు నుంచి కొల్లూరు, పెనుమూరు, మంచులపూడి, మన కొలకలూరు, అనాలపూడి సార్ అదే హై లెవెల్ ఛానల్ సార్. 3 సార్లు సార్ లెక్క పెట్టుకుంటారు. ఏంటంటే అభిమానం సార్, అభిమానం లోకేష్ మనవరాలు బాధ్యత నేను తీసుకుంటాను. ఏది మాకు హై లెవెల్ ఛానల్ అందరూ చెప్పలే పట్టలే వడ్లపూడి ప్రాజెక్ట్ కదా అది, వడ్లపూడి హై లెవెల్ ఛానల్ సార్. అది నాకు ఐడియా ఉందని నేను రాసుకున్నాను. మాకు వడ్లపూడి కాంచి 4 ఊళ్ళు సార్, చిన్నూరు అది రాసుకున్నాను, నేను వచ్చేస్తున్నాను. అది హై లెవెల్ ఛానల్ మాకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు సార్. 70% పనులు మారింది సార్. మారిన తర్వాత గత యువకాలం పాదయాత్రలో కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎండకి ఎండి వానక తడిచి ప్రజలకు పడుతున్న ప్రతి కష్టాన్ని దగ్గరుండి పరికి చూశారు. ప్రజలు పడుతున్న కష్టాలు మొత్తం దగ్గరుండి మీరు చూశారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్కరిని వేధిస్తుంటే దగ్గరుండి తమ్ముడు నేనున్నా అని చెప్పేసి మా ఇంటి ఇదేం కర్మ అని ఇంటికి వచ్చినప్పుడు రాష్ట్రానికని దగ్గరుండి నా తల్లికి చెప్పిన మాట నాకు ఈ రోజుకి గుర్తే అన్న. నేనున్నా తమ్ముడు అన్న దగ్గర తీసుకున్నాడు, అది ఈ రోజుకి మర్చిపోలేమన్నా. మంగళగిరి పసుపు కోటది దద్దరిల్లిపోయింది అప్పకి. మంగళగిరి అంటే నారా లోకేష్ బాబు ఫిక్స్డ్ డిపాజిట్ అది. అది ఎవరు వచ్చినా కానీ ఎవరు ఎద్దలేదు. నారా లోకేష్ అంటే మంగళగిరి ప్రతి ఒక్క గుండెలో ఉన్నారు. ఇది దాని ప్రత్యక్ష సాక్ష్యం నేను ఒక్కనే, ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు. అయితే అన్న తెలుగు సామాజిక వర్గాల్లో మృత సంస్కారాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు దానికి స్థలం లేదన్న, స్థలం లేదు. దానికి సంబంధించి అదే తీసేసి తర్వాత అదే రివ్యూ చేసి వస్తుంది. అదొక సమస్య, ప్రధానమైన సమస్య అన్న. మీరు ఇందాక చెప్పిన మీటింగ్ లో డ్రైనేజీ గురించి చెప్పారు, దానికి ఖచ్చితంగా మీరు చేస్తారు, చూపిస్తారని చెప్పేసి బలంగా నమ్ముతున్నామన్న. అదొకటి కష్టకాల కార్యకర్త బాధల్లో ఉంటే నాయకుడు తమ్ విత్ ఇన్ సెకండ్స్ నేనున్నా అని చెప్పి హుటాహుటి వచ్చి పడుతున్నారన్న మా నాయకులు. ఖచ్చితంగా నేనున్నానని చెప్పి నా మీద నిలబడుతున్నారు. అదొకటి ఉన్నా. ఇంకొకటి తెలుగు గ్రామ సమాజంలో ఈ గ్రామంలో ముస్లిం మైనార్టీ ఎక్కువ సార్. సర్పంచ్ అవుతారు సార్, అది చెప్తున్నాను సార్. పాదయాత్రలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. దామాష ప్రకారం భూమి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం పైన. ఆ కార్యక్రమం చేపడతాం. థ్యాంక్ యూ తమ్ముడు. తాతయ్య చెప్పండి. నాది ఒక చిన్న మనవి. రైతు సంక్షేమానికి 20,000 ఇస్తామంటున్నారు. ఇది వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2011లో కౌలు రైతులకు కూడా చేశాడు. కౌలు రైతులకు కూడా చేస్తే అప్పుడు రుణాలు ఇచ్చారు. మా ఊళ్ళో 40 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో చంద్రబాబు గారి టైంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కానీ లోన్లు తెచ్చుకున్నాం. ఎంతైతే తెచ్చుకున్నాం అంత కట్టి మళ్ళీ రెన్యువల్ చేసుకున్నాం. అయితే జగన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసేస్తే కౌలు కార్డులు ఇవ్వడానికి రైతుకు లింక్ పెట్టాడు. రైతుకి లింక్ పెట్టేసరికి రైతులు ఎందుకు పెడతారండి సంతకం? రైతులు పెట్టరు. రైతులు ఎవరికో ఒకరికో ఇద్దరికి పెడతారు. అంత బట్టి కౌలు రైతులకు మాత్రం చాలా అన్యాయం. ఈ కౌలు రైతులకు మీరు రైతు బంధుకి 20,000 ఇస్తామని ఈ కౌలు రైతులకు ఏ రకంగా ఇస్తారు? అది మేము అడుగుతాం. దాన్ని కౌలు రైతుల్ని రక్షించాలి. కౌలు రైతులు చాలా ఈ సంవత్సరము 30,000 కౌలు నష్టపోయి 30,000, 60,000 నష్టపోయారు కౌలు రైతులు. బ్యాంక్ దగ్గరకు పోయి మేనేజర్ దగ్గర పోయి నా రికార్డు మొత్తం తీసుకుపోయి చూపిస్తే అప్పుడు ఆయన అన్నాడు, బాబు నీకు ఇస్తారు లోను అని అన్నాడు. ఏమంటే మాట కదా నాకు కొంచెం లెటర్ ఇన్నన్నా. ఆ లెటర్ తీసుకుని నేను వచ్చి మేనేజర్ గారికి చూపిస్తూ మా ఒక్క గ్రూప్కే ఇచ్చాడు. ప్రతి మా గ్రూపులకి ఇమ్మంటే రైతు సంతకం లేదు, ఆ సంతకం లేదు, ఈఆర్ఓ రాయబడి ఇవన్నీ ఇచ్చేసి 40 గ్రూపులను అన్యాయం చేసి కౌలు రైతుల్ని ఇచ్చేశారు. ఈ కౌలు రైతులు నేను ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి
15,000 రూపాయలు వడ్డీ కడుతున్నారు. 2 లక్షల వరకు 15,000 రూపాయలు. ఇంతవరకు 15 పైసలు తిరిగి వడ్డీ రావాలి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి. అయితే ఈ కౌలు రైతులకి మీరు రైతు సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చేటట్టు చేసి కౌలు రైతులు కూడా ఇస్తారా? ఇది అన్నగారు మీరు చెప్పిన విషయం కరెక్ట్. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి ఎవరైతే భూమి యజమాని ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కౌలు రైతులకి హక్కులు కల్పించారు. అది చాలా అద్భుతమైన చట్టం. అది తర్వాత కూడా అమల్లోకి వచ్చింది, అమల్లో ఉండే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన కొత్త చట్టం తీసుకొచ్చి అందరిని ఇబ్బంది పెట్టారు. కౌలు రైతుల్ని ఆ చట్టం కొనసాగించాలనేది మా లక్ష్యం. ఈ సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఇన్పుట్ సబ్సిడీగా నుండి నేరుగా మీకు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఈ కౌలు రైతులది ఈ సమావేశం సాగియాలి. దాన్ని చాలా అన్యాయం అయిపోయింది. అయితే ఇది వరకు అగ్రికల్చర్ ఆఫీసుకు పోతే సబ్సిడీ మీద పంపులు కానీ స్పేర్లు కానీ మందులు కానీ, ఇప్పుడు అవి లేవు. హార్టికల్చర్ లో కూడా మొక్కలు కూడా సబ్సిడీలు ఇచ్చారు. అన్ని ఎత్తుపడేసారు. అంటే బటన్ నొక్కినా అంటారు కదా, బటన్ నొక్కితే పంట వస్తుంది. బటన్ నొక్కితే ఎందుకు? అదే బటన్ నొక్కినా అంటారు. మళ్ళీ పంట వస్తుంది. కరెంట్ బిల్లు అన్నారు కదా. అవునండి. నాకు 250 వచ్చారు, మొన్న 700 వచ్చింది. 700 ఫ్యాన్ పీకి రోడ్డు మీద పడే సమయంలో ఆ ప్రాంతాన్ని దగ్గర పీకి రోడ్డు మీద 4 మండలాలకి 25,000 ఎకరం 25,000 ఎకరం మొన్న వానాకాలం వారు పోతే ఎండిపోతుంటే ఎవరి దగ్గర కూడా వాళ్ళు మేము ధర్నా చేసి నీళ్లు తెచ్చుకున్నాం. అధికార పార్టీ వాళ్ళ దగ్గర పోతే, ఎమ్మెల్యే దగ్గర పోతే పైన నీళ్ళు ఎవరు మీరు ఏం చేయడానికి వచ్చారని అడిగాడండి. మీరు ఏంటండి దానికి పరిస్థితి ఏంటి? అప్పుడు మరి తర్వాత మేము ధర్నా చేస్తే ఏమన్నా కానీ దుగ్గరాల్లో మన నందేరులో చేస్తే అప్పుడు పట్టిసీమ నుంచి తీసుకో. మరి అప్పుడు ఎట్టొచ్చినాయండి నేను? అప్పుడు ఎట్టొచ్చినాయి? అది అంతగా తాతయ్య ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పట్టిసీమ దండగా ఉన్నాడు. ఇప్పుడు అదే పట్టిసీమ మోటార్లు ఆన్ చేస్తే మళ్ళీ ఆయన బుక్ అయిపోతారు కదా. అందుకే రైతులు నష్టపోయినా పర్వాలేదని పట్టిసీమ మోటార్ లేదా. ఎప్పుడైతే మీరందరూ రోడ్ ఎక్కారో అర్థమైపోయింది. ఇక మీరందరూ ఆయన ఇంటికి వచ్చి ఆయన ఇల్లు తగలబడతారు. మళ్ళీ ఆన్ చేశారు పట్టిసీమ. ఆయన పట్టిసీమ ఆఫ్ చేసి ఇవన్నీ ఎందుకు చేయాలి? రైతుని నాకు వదిలేదు. ఆ కెనాల్ వర్క్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి చేస్తాను. దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు. ఏది ఇల్లు కట్టుకమ్మని. నాకు 2 గేదెలు కాలిపోయినాయి. మరి నా ఇల్లు సమస్తం పోయింది. ఊరు మొత్తం తెలిసి కూడా నా ప్రజలందరికీ తెలుసు నా ఇల్లు కాలిపోయిందని. నేను మన నాన్నగారి కాడికి అక్కడికి 7 అంతస్తుల్లోకి వస్తే నాకు మొత్తం కూడా చెకింగ్ చేసి 6 దాంట్లో ఉన్నాడు. నేను ఆడకు వచ్చి ఏం బాబు గారు నాకు మరి ఇల్లు లేదండి, మరి నేను అక్కడ మొత్తం కాలిపోయిందంటే అమ్మా ఇంకొకరికి చెప్తానమ్మా ఇంకొకరికి చెప్తాను అన్నాడు. ఆయన మధ్యలో వాళ్ళని మోసం చేశారు కానీ ఆయన గారు మాత్రం చేశాడండి. అమ్మా ఇల్లు కట్టించి ఇవ్వాలి, కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అది మన మండల నియోజకవర్గంలో ఎక్స్పెరిమెంట్ చేయాలనే లక్ష్యం అందించేస్తారు. కాదు సార్, మాకు ఇక్కడ ఈ ఊళ్ళో కూడా మరి ఆ ఊరు పక్కన ఊరు కాలిపోతే ఆ ఊరు వాళ్ళకి ఊరు దుగ్గరాలకల్లి ఊరు కాలిపోతే ఆ ఊరు వాళ్ళకి సంటిబాబు ఉన్నాడు. ఆ యొక్క ఉప్పు మిరపకాయ చింతపండు అన్ని కూడా సకలం ఇచ్చారు. మేము పోయేసరికి మీ ఊరేలా మీకు చేయట్లేదు, మీకు పోయిందని మమ్మల్ని ఇంటికి పంపించారండి. మమ్మల్ని అంత అవమానపరిచి ఇంటికి పంపించారు. అది సరిపోయిందండి. మాకు ఇప్పటికీ ఇంటి బిల్లు రాలేదు, మా ఇంటికి బిల్లు అంటూ రాలేదు. మా ఇల్లు కట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంటుందండి. మాకు అది కాలువ భూమి ఏంటి ఇల్లు బిల్లు రాలేదంటే ఇల్లు కట్టుకున్నామండి, సంపడి కష్ట. పిల్లలు మా ఆయన సెక్రటరియట్ లో పనిచేస్తున్నారు. ఏంటంటే సమస్య, పోయిన సంవత్సరం నాకు చాలా అన్యాయం జరిగిందన్న. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మా మీద పోలీసులు ఎంతో అన్యాయ అచారణంగా మా దాడులు చేశారు. రోజుకి ఒకళ్ళకు వచ్చి మా ఇంటికి పోలీసులు మీ ఆయన ఎక్కడ, ఏం చేస్తున్నాడు, ఏంటి అని మాకు చాలా బాధ వేసిందన్న. ఆయన ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ దేనికి పెడతారన్నా? నిధుల గురించి అడిగినందుకు పెడతారా? ఇప్పుడు ఉర్దూ స్కూల్ ఉంది మాకు, మా సాయం పిల్లలందరూ వచ్చి అక్కడ చదువుకుంటారు. 2 నిమిషాలు ఓపిక పెడతా మారుతుంది. ఒక చెల్లమ్మ మరి అన్నా అందుకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారన్నా? మురుగు కాలువలు పక్కనే ఉన్నాయి, మురుగు కాలువ తీయమంటే తీరు. ప్రజలు ఎంత ఇబ్బంది
ఈ సమస్యల గురించి పోలీసులు ప్రతిరోజు నాకు వేధించారు. నాకు అండంగా ఉండే వాళ్ళు ఎవరంటే మధుకరు బాబు అండంగా ఉన్నారు, అనితమ్మ గారు అండంగా ఉన్నారన్న. తల్లి మీ పైన ఎన్ని కేసులు అమ్మా? రేపు ఎమ్మెల్యే గారు వస్తారు, నేను ఒక్క నిమిషం చెల్లెమ్మ వస్తున్నప్పుడు అడగండి. కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలండి, మీరు చాలా అదృష్టవంతున్నారు. ఇప్పుడు ఒక్క కేసు పెట్టారు, నా పైన 25 కేసులు పెట్టారు తల్లి. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి. మీ పైన ఎంత పెట్టారు, నా పైన కూడా పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు తల్లి. ఎవరైనా చంపేదానికి వెళ్ళారంట, అది కూర్చొచ్చున్నా వెనకాల కంపట్లా. అటెంప్ట్ ఎవరైనా చంపేదానికి వెళ్ళాలి, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మొన్నటి వరకు 24 అనుకున్నాను, క్షమించాలి 23. ఇప్పుడు 23 కేసు రోజుకో పెడతారు, రోజు చెప్తారు తెలియట్లే లెక్క. నిన్న ఎప్పుడు పెట్టేసే దాంట్లో 23 కేసులు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే వెళ్ళి వ్యవస్థలన్నీ పాడు చేసి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాం. అమ్మా వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ పెట్టినా, ఫేస్బుక్ లో పోస్ట్ చేసినా, ట్విట్టర్ పైన రీట్వీట్ చేసినా కేసు పెడతారు. కోడికత్తి 2 చూసారమ్మా? చూసా అన్న, కోడికత్తి 2 సినిమా వచ్చింది, చూసా. బులకరా వేసామంట. మాకేమైనా అవసరం అవుతుంది బులకరా వేసేదానికి? మనం ఒక్కరి దగ్గర ఇద్దరు జరిగింది, అదేంటి వెంట. అందుకే కోడికత్తి 2 అని పెట్టి ఆయన అద్భుతం నటుడు తల్లి జగన్మోహన్ రెడ్డి. మన నియోజకవర్గం చిన్న నటుడు ఉన్నారు, బ్రహ్మానందం ఉంటుంది సినిమాలో సేమ్. అలా కరకత్త కమలాసం ఉన్నాడు కానీ ఆయన పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డిగా. అద్భుతంగా నటిస్తాడు తల్లి. ఏమో ఎన్నికలప్పుడు బాగా తిరిగారు కదా, ఎన్నికలప్పుడు చల్లి హామీలు ఇచ్చాడు. ఏమేంటే ఇప్పుడు ఎందుకు రాట్లే ఊర్లోకి? ఎవరో పట్టించుకున్నారా? మీ సమస్యల గురించి కనుక్కున్నారా? ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, రచ్చబడిన వ్యక్తి మీ సమస్యలు ఎందుకు కనుక్కోవాలా? అధికారులు నిలిచిపోయి ఈ సమస్యను ఎందుకు ఇంకా చేయలేదని అడగాల. కానీ పట్టించుకోలేదు. తిరిగి మాట్లాడగలని కేసు పెడతారు. అమ్మాయి ఎంతసేపు అమ్మాయి ఇంకా 45 రోజులు 2 నెలల ఈ ప్రభుత్వం గోవిందా చట్టాన్ని ఉల్లంఘించి ఇలాంటి కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యతలు నేను తీసుకుంటా. నేను చేయని తప్పకి 53 రోజులు రాజమండ్రి జైలుకి పంపించారు తల్లి. ఏమో నాడు ఏమన్నారు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలంట. ఏమో చంద్రబాబు నాయుడు గారు అవసరం నిప్పులాగా బతికారు. మీ అందరూ దయా ఆశీసారి 9వ సారి పోటీ చేయబోతున్నారు శాసనసభ్యులుగా. ఆయన అవసరం తల్లి అవినీతి చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏమనుందో? అలాంటి వ్యక్తిని రాజమండ్రి జైల్లో 53 రోజులు బంధించారు తల్లి. కానీ సింహమే కదా, బయట ఉన్న సింహమే, పేరులో ఉన్న సింహమే. అందుకే బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గుండెపోటు వచ్చింది. బాబు గారు విజయం అర్థమైపోయింది, ఆయన పని అయిపోయిందని. ధైర్యం ఉండమ్మా, ఎన్నిటిపైన తప్పనిసరిగా విచారణ వేస్తాం, సీరియస్ గా తీసుకుంటాం. Thank you. I have two sincere requests to you. So on all women village, on behalf of all the women in this village, we are very happy that RTC buses are free, but మా ఊరికైతే RTC buses లేవు, and also we have no means of public transportation. So all the women feel immobilized and we feel dependent on men. So I think women should be independent and we need transport. And my second request to you is, I'm an NRI, so on behalf of all the NRIs, we have to look at either Hyderabad or Chennai for flights. So it would be very great if you could pool more flights to Gannavaram, and we would be really grateful if you could do that. Thank you, Anna. అందుకే కుట్టు ప్రోగ్రామ్ అనేది చాలా సీరియస్ గా తీసుకున్నాం తల్లి. కుట్టు నేర్పించే మెషిన్ అందుకే అందజేశాం. గత 2 రోజులుగా బ్రహ్మి కూడా తిరిగింది, చూసింది, అందరూ కలిసింది. ఆమె కూడా చాలా ఐడియాస్ వచ్చింది. మన ఇంట్లో అమ్మ బ్రహ్మి సంపాదిస్తే నాన్నగారు నేను ఖర్చు పెడతాను తల్లి. నా క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలంటే బ్రహ్మి గారు డబ్బులు తీసుకుని కడతాను తల్లి నేను. సో ఆర్థిక స్వాతంత్రం రావాలి ఫస్ట్, అది నా లక్ష్యం. సో మహిళలు ఆ సొంత కాలుపై నిలబడాలనేది నా లక్ష్యం. దానికి కుట్టు మెషిన్ అంటే ప్రతి ఇంటికి ఒక కుట్టు మెషిన్ ఇస్తే మనకి పని దొరకదు. సో కుట్టు మెషిన్ ఒక భాగం. నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం, కొంచెం ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేసి మంగళగిరిలో పేదరికం లేకుండా చేయాలని నా లక్ష్యంతో ఆ దిశగా నేను పనిచేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, రోడ్లు అంత అద్భుతమైన తల్లి. అసలు జర్మనీ మనం చూసి అసేపడాలి. ఏమన్నా మంగళగిరి తడాలి రోడ్డు ఎంత దారుణంగా ఉందమ్మా, ఎంత అన్యాయం ఉందా రోడ్డు. కనీసం గుంటలు కూడా సరి పూడ్చలేకపోయారు ఎమ్మెల్యే గారు. ఎంత అన్యాయం చేయడమ్మా. అందుకే అమ్మా రోడ్లు కూడా వేయాలి,
దాని తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ క్రియేట్ చేసి ఈ ఆర్టీసీ బస్సు డిమాండ్ బట్టి టైమింగ్స్ చూసుకుని ఏర్పాటు చేసి బస్సుని మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. యోగాలు అన్నప్పుడు లోకేష్ అన్న మా నోరు వచ్చాడు. ఆ రోజు నైట్ నన్ను చూసి రిపోర్ట్లన్నీ తీసుకున్నాడు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏం లేదు అని చెప్పారు. అయినా నొప్పి తగ్గట్లేదు. ఇంక లోకేష్ అన్న వచ్చి ఎమర్జెన్సీగా అప్పుడప్పుడు కాగితాలు తీసుకొని అమ్మటే ఫోన్ చేశాడు హాస్పిటల్కి. ఫోన్ చేసి తెల్లారి 10 అక్కడికి ఆఫీస్ కాడికి రామని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక సార్ మాట్లాడి డాక్టర్ గారిని అమ్మటే పంపించి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చేర్చారు ఎమర్జెన్సీగా. చేర్చినాక అర్జెంటుగా ఆపరేషన్ చేయమన్నారు. 1 వారంలో ఆపరేషన్ చేశారు. చేసినాక మళ్ళీ ఉదయం 12ంటికి తీసుకెళ్లి సాయంత్రం 5 అయ్యింది తీసుకొచ్చేసరికి. మళ్ళీ మా బాబు మా పెద్దమ్మ ఉన్నారు, నా దగ్గర ఎవరు లేరు. ఇంకా అంతలోకి మా బాబు అటు ఇటు తిరుగుతా బాధపడతా మళ్ళీ అక్కడున్న పిఏల అన్నకు ఫోన్ చేసేసరికి మళ్ళీ మా బాబు అతన్ని డాక్టర్ గారిని పంపించేసరికి మా బాబు ఏడుస్తా కూర్చున్నాడు అక్కడే. తర్వాత డాక్టర్ గారు వచ్చి తీసుకొచ్చేసారు నన్ను. లోకేష్ అన్న చాలా మేలు చేశారు నాకు. అందరు నవ్వుతున్నారు. కోల్గేట్ పళ్ళు ఓటు వేయాలి. తల్లి ఎన్నికల్లో మీకు 2 ఓట్లు ఉంటాయి. ఈ ఎన్నికల్లో 1 ఓటు ఎంపీ గారికి, 1 ఓటు ఎమ్మెల్యే గారికి. ఇక్కడున్న ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి తల్లి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక యువకుడు చేసేదానికి ఉన్నాం. అమ్మ 5,350 ఓట్లతో ఓడిపోయానని చెప్పా. దాని పక్కన 0 పెట్టండి ఎంతది? 53,500. 53,500 ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. అమ్మ చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలోనే, మా పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. రేపు వీళ్ళిద్దరితో దెబ్బలాగా నేను నిధులు తీసుకురావాలి కదా పని చేయాలంటే. సో నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు అంత దెబ్బలాగి నిధులు తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖం నేను హామీ ఇస్తున్నాను. అమ్మ చంద్రశేఖర్ గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులం. అందుకే ఈ ఎన్నికల్లో మీ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మళ్ళీ ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన పెనుమల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నవదపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జన. దయచేసి మొదట ఆడవాళ్ళమ్మ ఒక్కొక్కళ్ళు రావాల్సిందిగా కోరుచున్నాం. మా తల్లి ఒక్క నిమిషం. మా తల్లి ఒక్క నిమిషం. మా ఒక్కొక్కళ్ళు మొదట లేడీస్ రండమ్మా. ఫోన్లు తీసేయండమ్మా. కెమెరాలో ఫోటో తీస్తారు. అందుకే అందరికీ నచ్చింది తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతి రుణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. సాయమని ఎంకోడు బాధ్యతను చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. మంగళగిరికి మాత ఇచ్చినంత ఇక్కడే ఉంటానని తన బతుకంత. లొకేషన్
దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను ప్లీజ్. అన్న మైక్ ఇస్తా అప్పుడు చెప్పండి. అరే అరే రే రే చిన్న అరే ఆగు నానా తమ్ముడు ప్లీజ్ నానా ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు ప్లీజ్ 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 కూర్చోండి అందరూ ప్లీజ్. అరే 20 నిమిషాలు ఏమంటారా ప్లీజ్. చిన్నప్పుడు గుర్తొస్తుంది తల్లి, స్కూల్లో నేను రౌడీ తల్లి. టీచర్ ఎట్లా బెంచ్ ఎక్కించేదండి, అయినా తగ్గేదే లేదు. అమ్మా ఈరోజు చెలూరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సైకిల్ బటన్ పాడైపోతాం ఖాయం, అన్ని ఓట్లు సైకిల్గా పెరిగట్టున్నాయి. తల్లి చిన్న జాగ్రత్త నాన్న, వైర్ 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 చిన్న జాగ్రత్త. అరే అందరు కూర్చో. కరెక్ట్ గా ఎన్నికలకి 21 రోజుల ముందర నేను మీ ముందుకు వచ్చా. మీ సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవులే. ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోయే తల్లి. ఓడిపోయిన రోజు బాధ కలిగింది, ఆవేదన వచ్చింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది తల్లి. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ మనసు నేను గెలుచుకోవాలని ఆనాడే ప్రయాణం ప్రారంభించా. ఒక నిమిషం, మైక్ కూడా ఎక్కడున్నాడా? సౌండ్ ఎక్కడుంది స్వామి? సౌండ్ పెట్టు. నేను సగం డబ్బులే ఇచ్చావేంటి మీకు? సగం పెట్టింది సౌండ్, మొత్తం ఇవ్వలేదండి కంపెనీస్ పోవడం. ఓకే ఏమా, ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మీకోసమే కష్టపడినా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేపట్టా తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేసాం, నిరుపేద కుటుంబాలు సొంత కాలిపై నిలబడంతో తోపుడు బండ్లు ఇచ్చాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు ఇచ్చాం. అమ్మా ఎవరన్నా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా తెలుగుదేశం పార్టీ మీకు అందజేసింది తల్లి. అమ్మా ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇచ్చాం. దళిత సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే బంగారు తాడుబొట్టు పెట్టాం. ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ అందించింది. అమ్మా ఊర్లో రోడ్ సమస్య ఉంటే ఆనాడు సొంత నిధులతో గ్రావెల్ పోయించా. డ్రైన్ సమస్య ఉంటే పూడిక తీపిచ్చా. చర్చ్ నిర్మాణానికి డబ్బులు కావాలంటే కూడా ఆర్థిక సాయం చేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. ఇలా అమ్మా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం మీ లోకేష్ తీసుకొచ్చారు తల్లి. ఇప్పుడు మీరందరూ ఆలోచించమంటున్నారు తల్లి. గత 25 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గం 2 కుటుంబాలు పరిపాలించినాయి. ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. ఆ కుటుంబానికి మీరు 3 సార్లు అవకాశం ఇచ్చారు తల్లి. మురుగుడు హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. దాని తర్వాత ఆయన కుటుంబానికి చెందిన కాండ్రు కమల గారిని కూడా మీరు గెలిపించారు. మొన్న 2 సార్లు అంటే 10 సంవత్సరాలు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మీరు గెలిపించారు తల్లి. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుతున్నాం, గుండె పైన ఒక్కసారి చేయబెట్టి ఆలోచించండి తల్లి. నేను చేసిన 10% నేను చేసిన పనుల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని ఆలోచించమని కోరుతున్నా తల్లి. తల్లి ప్రతిపక్షంలో ఉంటూ నేను ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమంటున్నా తల్లి. అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు,
నేను పుట్టి పెరిగిన హైదరాబాదులో. కానీ ఎప్పుడైతే తమ్ముడే మైక్ పోయింది, స్పీకర్ పోయింది, అరే ఆగబా, అరే పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు. నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో. కానీ ఎప్పుడైతే మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను. మంగళగిరి నియోజకవర్గానికి నేను పనిచేశాను. తను మీ లోకేష్ లక్ష్యం ఒకటే, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. ఆర్నిసలు కష్టపడతా. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖ హామీ ఇస్తున్నా. తల్లి, నేను ఓటమి చెందిన తర్వాత నేను మన గ్రామంలో తిరిగా. మీ సమస్యలు నేరుగా నేను ఆనాడు తెలుసుకున్నా. తల్లి, ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందులో ఆగుతుంది, వారికి మనకి గొడవ. మహిళలందరూ తలుపుతున్నారు. మగవాళ్ళు పనికి వెళ్తే మహిళలు గొడవ పడుతున్నారా? వాస్తవం కదా తల్లి. మళ్ళా మురికి నీరు వల్ల దోమలు వస్తున్నాయి, గుయ్యని వచ్చి కుడుతుంది, మలేరియా డెంగ్యూ వచ్చేస్తుంది, లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. తల్లి, అన్న ఎన్టీఆర్ ఊరుంది నిమ్మకూరు. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు భూగర్భ డ్రైనేజ్ చేశాను. తల్లి, 8 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఒక దోమలు ఎత్తలే ఊర్లో. సో మన గ్రామానికి భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖ హామీ ఇస్తున్నాం. నీటి సమస్య ఉంది. కృష్ణమ్మ నీరు పక్కనే ఉన్నాయి. కానీ ఆ నీటిని శుద్ధి చేసి మనకి కుళాయి ద్వారా ఇచ్చే నాదుడు లేడు. మన ప్రభుత్వం వస్తుంది తల్లి, ఓపిక పట్టండి. ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. దళిత సోదరులు ఆలోచించమంటున్నారు తల్లి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు తల్లి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సోదరులకి రుణాలు అందించి పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహిస్తాం జరిగింది. ఎప్పుడు దళిత సోదరులపైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాడి జరిగేది కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే పెద్ద ఎత్తున దళిత సోదరులపైన దాడులు జరుగుతున్నాయి తల్లి. అమ్మ, వాళ్ళ పార్టీకి చెందిన అనంతబాబు గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి గారు ఏం కానుకిచ్చారో తెలిసే తల్లి, ఎమ్మెల్సీ పదవి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే ఆయన పక్కన ఆ వ్యక్తి నుంచుంటాడు. అంటే ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అమ్మ, నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు పిచ్చోడు చేసి గుండెపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో ఒక కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడారని రాత్రి అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి చంపేశాడు దళిత కుర్రోడిని. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక విధానం వ్యతిరేకంగా మాట్లాడిన కుర్రోడికి ఏకంగా పోలీస్ స్టేషన్లోనే గుండు కొట్టించింది ఈ ప్రభుత్వం. దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. దయచేసి ఇది దళిత సోదరులందరూ ఆలోచించమని సభాముఖంగా కోరుతున్నాం. ఏం చేశారు తల్లి? మనకి ఒక దళితుడిని చంపేసిన అనంతబాబుని ఏం చేయాలి? నడి వీధిలో కొట్టాలా, పరిగెత్తించాలా? అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారా ముఖ్యమంత్రి గారు? దయచేసి ఇది ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాం. ఇంకా మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. మైనార్టీ సోదరులు ఆలోచించమంటున్నా. 2014లో బీజేపీతో పొత్తులో ఉన్నాం తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న మైనార్టీ సోదరులకి రంజాన్ మాసంలో రంజాన్ తోఫా ఇచ్చాం. హజ్ యాత్రని సబ్సిడీలో పంపించాం. మైనార్టీ సోదరులకి దుల్హన్ పథకం అందించాం. ఇంకా రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేసేదానికి కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆనాడు డబ్బులు ఇచ్చింది. అమ్మా, ఇమాం మౌజములు కూడా గౌరవ వేతనం ఎన్డీఏ ప్రభుత్వం ఆనాడు అందజేసింది. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చింది ఏమేంతలే, హత్యలు, ఆత్మహత్యలు. మైనార్టీ సోదరు అందరూ తెలుసు, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం. అలాంటిది నంద్యాల అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు హాయిగా ఉంటారు, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని మిస్బా డైరీలో రాసి మరి ఆత్మహత్య చేసుకున్నారు.
అమ్మ నర్సరావుపేటలో వాక్ భూముల తరపున పోరాడిన ఇబ్రహీంని నడి వీధిలో నరికి చంపేసింది ఈ ప్రభుత్వం. దుల్హన్ పథకం ఇవ్వమంటే అన్ని షరతులు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టారు తల్లి. వైకాపా నాయకులకి దమ్ము ధైర్యం లేదు, అందుకే తెల్ల కాగితం పైన సిఏ గురించి మాట్లాడుతున్నారు. మైనార్టీ సోదరులు ఇది కూడా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఆనాడు సిఏ బిల్లు లోక్సభలో వస్తే దానికి అనుకూలంగా మాట్లాడి ఓటేసిన వ్యక్తి మిథున్ రెడ్డి, వైకాపా పార్టీ. రాజ్యసభలో కూడా ఆ బిల్లు వస్తే ఆ బిల్ని సమర్థిస్తూ మాట్లాడిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆ బిల్లు కూడా ఓటేశారు. మళ్ళీ ఆనాడు ఎన్ని తెలియదు తల్లి, ఇప్పుడు మాడతారు. నేను ఆ బిల్లు చదివాను తల్లి. అందుకే మైనార్టీ సోదరులకు మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అమ్మా తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా హాయిగా ఉండాలి. మాకు కులం తెలీదు, మతం తెలీదు, ప్రాంతం తెలీదు, తెలుగులో ఒకటే మాకు తెలుసు తల్లి. అదే మాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు నేర్పించింది. అమ్మా జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఏమా మార్చి బిల్లు వచ్చిందా ఏప్రిల్ మాసంలో? బాగా కాలింది అందరికీ, విపరీతంగా పెంచేశారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు. ఇంటి పన్ను, చెత్త పన్ను, 9 గుర్రాల పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. అమ్మా నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా నేను చూశాను తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఉద్యోగాలు వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, అదే గ్యాస్ ఇప్పుడు 1200 రూపాయలు పెరిగిందని. అందుకే మిమ్మల్ని ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. నాలుగో హామీ, ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు మేము అందిస్తాం. ఐదో హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తాం. అంటే అదే నాకు ఇంకా ఉన్నా, ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు వేస్తుంటాను. ఇప్పుడు చెప్పదు కొట్టుదలు. ఇంకా ఆరో హామీ ఏంటమ్మా, తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఎన్నికలు వస్తే ఎవరో ఒకరిని చంపేస్తాడు తల్లి. 2014లో తండ్రి శవం వాడుకుని శవరాజకీయం చేశాడు. 2019లో సొంత బాబాయిని చంపేసి ఆ శవాన్ని వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చే గల ఏకంగా వృద్ధుల్ని చంపేసి 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకుంటారు. అమ్మా వాలంటీర్ల చేత ప్రచారం చేయించింది వైకాపా నాయకులు. మనం చూస్తున్న గ్రూపుల్లో వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తారు. ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్ కి. అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ మీరు 2 నెలలు దూరంగా ఉండండి అని చెప్పింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు తెలుసు కదా 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు కదా. కానీ దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టారు. ఎండలు గట్టిగున్నాయి, 32 మంది చనిపోయారు తల్లి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆ సవాలు వాడుకుని సభ రాజకీయం చేస్తున్నారు. అందుకే తల్లి వృద్ధులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా
మీ గడపకి అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. అమ్మ, ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే. బాబు గారు గట్టిగా పని చేపిస్తారు కదా మా చేత, ఆయన పడుకోడు, మమ్మల్ని పడుకోలేడు. గట్టిగా పని చేపిస్తాడు, తెల్లగడ్డ వచ్చేసింది, కొంచెం వచ్చింది, ఎక్కువ రాలేదు. ఒక యువకుడిని ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చా, సేవ చేసేదానికి వచ్చా, నియోజకవర్గ రూపురేఖలు మార్చేదానికి వచ్చాను తల్లి. అమ్మ, నా లక్ష్యం ఒకటే, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన గ్రామానికి మధ్యలో వస్తాను, రానని కాదు, మళ్ళీ డౌట్ వస్తాను అందరికి. గ్రామాలకు వస్తా, అరే బాబు ఎందుకు వచ్చాను అనిపించుకునే వరకు వస్తా, దాంట్లో డౌట్ లేదు. కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు సభాష్ ఎంత బాగా చేశావని మీ చేత చెప్పించుకునే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ గ్రామస్తులందరికీ నేను హామీస్తున్నాను. అమ్మ, కుప్పం మారుమూల నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రం కిందెక్కడో ఉంటుంది. అలాంటి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు అన్ని తీసుకెళ్లి పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తాగునీటి పథకాలు చేశారు తల్లి. అక్కడ ఈరోజు 25,000 మంది పనిచేస్తారు తల్లి. అలాంటి పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్స్, జిన్నింగ్ అన్ని తీసుకొచ్చారు తల్లి. అంత అద్భుతంగా చేశారు. ఇంకా మళ్ళీ బాబు గారితో నేను పోటీ పడతా కదా, ఆయన గట్టిగా పోటీ ఇవ్వాలి కదా తల్లి. తప్పనిసరిగా కుప్పం కన్నా ఎక్కువ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తున్నా తల్లి. ఇంక ఇది రచ్చబండ కార్యక్రమం, మీ సమస్యలు తెలుసుకున్నాక వచ్చా. ఎవరైనా మాట్లాడాలంటే చేయి పైకెత్తండి. ఒక్క 9 స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ రెండోది ఏంటంటే, మా గ్రామ ప్రజలు మర్చిపోలేనిది ఒకటి, మీరు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు మాకు రోడ్లకి 2 రోడ్లు అక్కడ బాగా ఇబ్బంది పడిదైతే చాలా కష్టం మీద మేము తెలుసు, చాలా క్రైసిస్లో ఉందండి అది. లాస్ట్ మూమెంట్లో కూడా ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి. అయినా కానీ మీరు మాకు సాయం చేసి మాకు ఆ రోడ్స్ ఇచ్చి మళ్ళీ మాకు మేము తలెత్తుకొని మేము ఓట్లు అడగటానికి ధైర్యంగా వెళ్ళే అవకాశం మాకు ఇచ్చారండి. అది మా గ్రామ ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదు. చాలా అది అందరి తరఫున మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మిమ్మల్ని చాలా విసిగించాం, కానీ చక్కగా మీరు మాకు సేవ చేశారండి. వదిలిపెట్ల మేము చాలాసార్లు వచ్చి మేము ఇబ్బంది పెట్టాము, కానీ మాకు రెస్పాన్స్ వచ్చింది, మాకు సక్సెస్. ఇంకొకటండి, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిందాన్ని, నా జన్మస్థలం ఇది. జననీ జన్మభూమి స్వర్గాదశి గరియేసి అంటారు కదా. నాకు ఒక చిన్న కోరిక అండి, అదే నా చివరి కోరిక కూడా అనుకోండి. ఎందుకంటే నవ్ ఐఎమ్ 76. ఏంటంటే ఊర్లో ఇప్పుడే గంజాయి వస్తుంది సార్. మాకు ఇక్కడ మంచి పొటెన్షియల్ ఉన్న యువకులు ఉన్నారు. ఆ యూత్కి చక్కని అవకాశం, ఎటు తప్పకుండా మీరు ఎమ్మెల్యే కాదు, మీరు మంత్రి అవుతారు. మా ఊరిని గుర్తుపెట్టుకొని మా యువకులకి చక్కని ఉపాధి కల్పిస్తే వాళ్ళ దుర్వ్యసనాల నుంచి బయటకు వచ్చి సామాజిక ప్రమాణాలు పెరిగి మా ఊరు సస్యశ్యామలంగా ఉంటుందని నా ఆకాంక్ష అండి, నాది కోరిక సార్. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని. నాశనం అవుతుందండి. నేను పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గం నడిచేటప్పుడు ఒక తల్లిని కలిసా. ఆమెకి 3 కూతురు ఉన్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలుగా మార్చుకుని 45 సంవత్సరాలు శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. నెల్లూరుకి వెళ్తాను, ఒక మాట సాయం పడండి బాబు అని. అప్పుడు ఇంకో మాట కూడా అని, ఈ పాప గంజాయి మొత్తం నుంచి బయటికి నేను తీసుకురాలేకపోతే ఆ పాపను నేను చంపేస్తానని. ఎందుకమ్మా అంత పెద్ద మాట మాట్లాడావంటే, కనీసం అప్పుడన్నా మా 2 కూతుర్లు పాడవకుండా ఉంటారు కదా బాబు అని. అమ్మ, డాలర్స్ నగర్, నొలకపేట, ఎక్కడికి వెళ్ళినా గంజాయి గంజాయి గంజాయి. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 200 మీటర్ దూరంలో ఎన్టీఆర్ కట్టమైన నేను మీటింగ్ పెట్టుకున్నాను తల్లి. అక్కడ కూడా మహిళల గంజాయి గురించి మాట్లాడారు. తల్లి, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు తల్లి. నేను అలాంటి వాళ్ళు బాబు గారిని చూస్తే రౌడీ ముక్కలు అందరూ పరిగెడతారులే, కంగారు పడదు. థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ ఎవరు మారుతారు? ఆ పక్కన ఈ పక్కన పెద్ద పెద్ద రోడ్లు వస్తాయి అంటున్నారండి. మా ఊరికి మెయిన్ గేట్ ఉందండి, 3 లైన్లు పోతున్నాయి. మాకు అండర్ లైన్ కానీ బైపాస్ కానీ మాకు డైరెక్ట్ గా మా గ్రౌండ్కి వచ్చి మా గేట్ మూసేయకుండా మాకు రోడ్డు వచ్చేట్టుగా అండర్ లైన్ కానీ బైపాస్ చేయడం చూడండి. అటు నుంచి ఒక ఇటు రోడ్డు అంటున్నారు. మా ఊరు రోడ్డు మటుకు ముఖ్యం. మా గేట్ కి మాకు ఫ్లైఓవర్ కానీ అండర్ గ్రౌండ్ వచ్చేట్టుగా మీరు జాగ్రత్త చేసి పెట్టండి సార్. ఫోన్ నెంబర్ లేదా? ఏం స్వామి సగం కట్టి. కుమారన్న, లా స్టూడెంట్, జేసీ లా కాలేజ్ చదువుతున్నా. ఇక్కడ పల్లెలో అన్న మా ఇల్లు. అన్న,
ఫస్ట్ ఒక మనిషి చనిపోతే ఖననం చేసుకోవడానికి మా పల్లెలో శ్మశానం లేదన్న, శ్మశానం ప్లేస్ లేదన్న. అది ఆ శ్మశానం మాకు గనక మీరు ఆ స్థలం ఇప్పించగలిగితే మేము అసలుకి మీకు పుణ్యం చేసుకుంటామన్నా. అన్న ఫస్ట్ మీరు ఓడిపోయిన ఇన్ని పథకాలు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నారు చూసారన్నా, దానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలన్నా. మీ యొక్క మంచి మనసుకి నా పాదాభివందనం అన్నా. అన్నా ఇంత పెద్ద ఊర్లో మేము ఆ యొక్క కాలువ దాటి అవతాల హై స్కూల్కి వెళ్లాల్సి వస్తుందన్నా. ఇంత పెద్ద ఊర్లో ఉన్న పిల్లలు మా యొక్క ఊరికి గవర్నమెంట్ హై స్కూల్ కావాలన్నా. అన్నా ఎన్టీఆర్ఐఎం నుంచి మన బాబు గారి వరకు పీజీ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ అన్నా. ఎప్పుడైతే ఈ సో కాల్డ్ సీఎం వచ్చాడో పీజీ చదవడానికి భయపడుతున్నాం అన్నా. ఎందుకంటే సర్టిఫికెట్స్ ఎక్కడ కాలేజీల్లో ఆగిపోతాయని భయం అన్నా. అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు లాస్ట్ 2 సంవత్సరాల్లో చదివిన ఆ యొక్క పీజీ స్టూడెంట్ సర్టిఫికెట్లు ఇప్పటికీ కాలేజీల్లో డాక్యుమెంట్స్ రూపంలో మిగిలిపోయినాయి అన్న. ఆ యొక్క స్కాలర్షిప్స్ రాక ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు అక్కడే ఉండిపోయి పిహెచ్డీ చేయాలన్నా జాబ్ చేయాలన్నా వాళ్ళకు మగ్గిపోతున్నారన్న. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత ఫీజు రింబర్స్మెంట్ ఆ మెథడ్ని ప్రవేశపెట్టి డిగ్రీతో ఆగిపోకుండా పీజీ చదివి పిహెచ్డీ చదివి ఈ యొక్క పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చేయాలని కోరుకుంటున్నామన్నా. మీరు ఇలాగే మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నామన్నా. మీకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు అన్న. దారి పొడిగిన అన్ని ఊర్లో ఉన్న సమస్య. సో దామాషా ప్రకారం చూసుకుని భూములు కొనుగోలు చేసి అందించాల్సిన బాధ్యత ఉంది. ప్రహరీ గోడ కూడా కట్టి అందించాల్సిన బాధ్యత ఉంది. అది మేము చేయబడతాం. రెండోది. మూడోది, ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ ఉంటే బాగుంటుందని మీరు కోరారు. అదొకసారి నేను వివరాలు కనుక్కుని దానిపైన స్పష్టమైన హామీ ఇస్తాను. చెప్పండి. అదే హై స్కూల్ అదే చెప్పారన్నా, చెప్పారు. ఒకసారి వివరాలు కనుక్కునే స్పందిస్తాను. దాని తర్వాత పీజీ ఫీ రీంబర్స్మెంట్ గురించి మీరు మాట చెప్పారు. తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చదువుకి ప్రాధాన్యత ఇచ్చారు. నన్ను చిన్న వయసులో అమెరికా పంపించేశాడు ఆయన. నువ్వు ఇంజనీరింగ్ అక్కడనే చేయి, 2 సంవత్సరాలు అక్కడనే ఉద్యోగం చేయి, మళ్ళీ ఎంబీఏ చేసిన తర్వాతనే తిరిగి రా అన్నాడు. సో చదువుకి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు. నన్నే కాదు, ఇంట్లో బ్రహ్మని కానివ్వండి, మా బంధువులందరికీ బాబు గారు అదే చెప్తారు. అదే స్ఫూర్తిని కూడా ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు. సో మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్, పీజీ ఫ్రీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్, పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఇచ్చాను, విదేశీ విద్య ఇచ్చారు. సో పిల్లలు ఇతర దేశాలకు వెళ్ళి, మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తుంది. అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీంబర్స్మెంట్ కట్, ఇంకా పీజీ ఫీ రీంబర్స్మెంట్ కూడా కట్. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఇక్కడనే కదా, రాష్ట్ర వ్యాప్తంగా మొన్న బాబు గారితో ప్రయాణించేటప్పుడు ఒక పేపర్ చదువుతుంటే మెయిన్ ఎడిషన్ లో చూపించారు, బిందెలు పట్టుకుని మహిళలు రోడ్డు పైన ఉంటాం. నేను అప్పుడు బాబు గారు చెప్పా, అన్న ఇది నేను రాయలసీమలో ఉన్న కర్నూలు పార్లమెంట్ లో నేను చూశాను. మహిళలు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు బిందెలు పట్టుకుని, ఒక్క బిందె నీళ్ళకి 4 కిలోమీటర్ దూరం వెళ్తున్నారు. మన ప్రభుత్వం వచ్చినంటే ఫస్ట్ ప్రయారిటీ అది పెట్టుకోవాలని నేను ఆయన చెప్తాం కూడా జరిగింది. అది మేము అందరం డిస్కస్ చేసాం. అది తప్పనిసరి మేము చేపడతాం. థ్యాంక్ యూ. హలో, సపోర్ట్ రైతులు ఉన్నారా? వీరికి కూడా రైతులు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? చాలా మంది ఉన్నారన్న. మీరు వీరికి కూడా ఏదో హామీ ఇస్తే బాగుంటుంది అన్న. ఏం చేయాలి చెప్పబ్బా, నాకేం తెలుసు సమస్య మీకు తెలుసు. మినిమం మద్దతు ధర అనేది నిమ్మలకి మీరు తగ్గకుండా మద్దతు ధర ఇంత ఉండేటట్టుగా నిర్ణయిస్తే బాగుంటుంది అన్న. సపోర్ట్ ధరలు ఎలా ఉన్నాయి తమ్ముడు? అవి కూడా బస్తా 1000 రూపాయల నుంచి 800 మధ్యలో ఉంటుంది అన్న. 50 కిలోలనే? అవును అన్న. వాస్తవంగా నాకంత అవగాహన లేదు సబ్జెక్ట్ మీద. నేను కనుక్కుంటా ఒకసారి, వివరాలు కనుక్కుని ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి చర్చించిన తర్వాత మళ్ళీ చెప్తాను. లెఫ్ట్ కెనాల్ పని మాత్రం పూడికి తీయాలి కదా? పూడికి కాదన్న, అది నీరు రావట్లేదు. హైలైట్ ఛానల్, రైట్. అదే హైలైట్ ఛానల్ వర్కులు మనం 70% పనులు పూర్తి చేశాము. కరకట కమలాసన్ వచ్చినా అది ఆపేశాడు. కరకట కమలాసన్ ఎవరు తెలుసు కదా? తెలుసా? ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారి పైన భలే నటిస్తాడు తెల్లైనా.
సో కరకట కమలాసం గారు వచ్చినది ఆపేసారు. ఆపేశారు. అది మన ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఓకే అన్న, థ్యాంక్స్. ముందలు కూడా మంది ఉన్నాం సార్ ఇక్కడ. మాకు ఒకటే ప్రాబ్లం సార్, స్థలాలు ఉన్నాయి, దానికి రిజిస్ట్రేషన్స్ లేవు, బీఫామ్స్ కాగితాలు. కొంతమందికి స్థలాలు లేవు, కొంతమంది అద్దెలు ఉంటున్నారు, అద్దెలు కూడా కట్టలేకపోతున్నారు. మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చి స్థలాలు మాత్రం మనకి కొద్దిగా చాలా చాలా వరకు మాత్రం మైనార్టీలో చాలా వరకు అద్దెలే ఉంటున్నారు సార్. ఒకటి ఆ బీసీ మైనార్టీ వాళ్ళకి ఒక ఇబ్బంది ఉంది సార్. అందరికీ సైడ్ కాలువలు మీరు చెప్పారు దాని గురించి, డ్రైనేజ్ ప్రాబ్లం అని. అది మాత్రం ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్. మళ్ళీ కుళాయి వాటర్ కూడా చెప్పారు మీరు. ఆ కుళాయి వాటర్ కూడా ఆడవాళ్ళు రోడ్ల మీద రావడం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు ఫస్ట్ సైన్ అదే చేయాలి సార్. తమ్ముడు అది యుద్ధ ప్రాతిపదికగా నేను చేపడతాను. ఓకే సార్. అని హామీ ఇస్తున్నా. ఇల్లు లేని వాళ్ళు కూడా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబానికి ఇల్లు కట్టించి అందజేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. అది కూడా నేను రాసుకుని చేపడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కానీ ఇప్పుడు మాలపల్లిలో కొంతమందికి ఇల్లు కూడా లేవు, అది ఒక ప్రాబ్లము. రెండోది ఏంటంటే మన ఊరి తరపున ఒక గవర్నమెంట్ 10 పడకలతో అయినా సరే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది నిర్మిస్తే అందులో మెయిన్ గా ఉండాల్సింది ఏంటంటే పాము కాటుకి విరుగుడు ముందు అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే రేపు వచ్చేది వర్షాకాలం, పొలాలు వెళ్తారు అందరు రైతులు, తెలియదు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది. సో దయచేసి దాన్ని మెయిన్ గా ఒకటి గుర్తించండి. అలాగే మన ఊర్లో చదువుకున్న వాటి చిన్న 10వ తరగతి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, లేదా డిగ్రీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. సో మన ఊర్లో ఒక చిన్న తరహా పరిశ్రమ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఎంతో ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే పేద విద్యార్థులకి చదువుకోలేక ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నిత్యావసర వస్తువులు అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా పెరిగిపోయినాయి. ఒక గవర్నమెంట్ మందు షాప్ అనేది నడపంగా లేని ఒక గవర్నమెంట్ జనరల్ స్టోర్స్ అనేది ఎందుకు పెట్టకూడదు అనేది నాకు ఒక ఆలోచన. దయచేసి ఇలాంటి విషయాలను మీరు గుర్తుపెట్టుకొని అలాంటివి మాకు చేసి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనకి వ్యవసాయం అనేది కొంచెం తక్కువగా కాబట్టి, అంటే నాకు తెలిసిన తక్కువగా కాబట్టి పెద్దవాళ్ళు అనేది తెలిసింది. సుమారుగా ఒక 20-30 అనేది ఒకసారి మినిమం జరుగుతా ఉంటుంది. ఒకసారి వివరాలు కనుక్కున్నా మేకప్ చేద్దాం. ఓకే సార్. ఒక్క నిమిషం స్పందించి నేను తర్వాత మీకు మైక్ ఇస్తాను. ఏది 50,000 మొదటిసారి అవునా? సో దాని గురించి ఓకే, ఒకసారి ఆ యజమానితో మారుతా. ఇప్పుడు 0 ఎఫ్లూయెంట్ వచ్చేసినాయి, అంటే నీటిని శుద్ధి చేసి వదిలేయాలి. ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఒకసారి వాళ్ళతో మాట్లాడేది టేకప్ చేద్దాం. నేను కనుక్కున్నా. అర్థమైంది. ఇక్కడ ఎవరున్నారు? వెనకాల ఉన్నా. లాస్ట్ మా భార్యనే కలిసింది, ఎవరో కాదు. మా భార్యకి అప్పుడప్పుడు 5,000 రూపాయలు అక్కడ పెడితే అప్పుడు వైద్యాన్ని దిగారు. 5,000 పెట్టిన తర్వాత 4 రోజులు 5 రోజులు ఉన్నారు. ఎన్ని 5 అవుతాయి ఆలోచించండి. మంగళగిరి అట్ట ఎన్ని 5 అయినాయో నాకు తెలుసు. దాని గురించి కొంచెం కుర్రోడ ముందు పామ్ కాట్కి ముందు ఉంటుంది, అది ఖరీదైన ముందు కాదు, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటా. నాకున్న అవగాహన మేరకు, అంటే దేవాన్ చిన్నప్పుడు ఇంట్లో పాములు ఉండే, వాళ్ళకి అవకాశం, అందుకే అక్కడ మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం. అది పామ్ కాట్ ముందు ఖరీదు అవ్వదు, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టాలనుకుంటా, అందుకే అది ఖర్చు. వాళ్ళకి ఎప్పుడుదే కదా సార్ అవకాశం వచ్చేది గుంజాలంటే. అర్థమైంది. మంచి సలహా ఇచ్చాడు తమ్ముడు, మంచి సలహా. 4-5 నెలలు నేను నడిపా. ఈలో పాము కాటికి ఇది అయిపోయి ఆపేసి మొత్తం పోయింది. ఎలా ఉన్నారు ఇప్పుడు? టేకప్ ఇస్తున్నారు. ఇది నేను పర్సనల్ గా టేకప్ చేస్తాను. ప్రభుత్వం సెకండ్, నేను టేకప్ చేస్తాను. నమస్తే బాబు. పాలు ఇచ్చాను, ఎక్కువ పాలు స్థలాలు ఇచ్చారు ఆర్కేకి. మనకి పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చి కొండూరు తీసుకెళ్లి అక్కడ బారేశారు. మాకు టీడీపీ వాళ్ళు మీరని చెప్పి పట్టా ఇవ్వలేదు. పట్టా తీసుకెళ్లి వాళ్ళు ఇంట్లో దాచుకున్నారు. ఎంఆర్ఓ వీళ్ళందరూ ఆర్కే స్థలాలు అడిగితే మీకు లేవు టీడీపీ వాళ్ళకి అన్నారు. వాస్తవం సార్. ఉండండి, నేను మాట్లాడను సార్. ఉండు బాబు. వాస్తవంగా మాకైతే వైఎస్ఆర్ కాలనీ వ్యవహారంలో మేము వైఎస్ఆర్ దీంట్లో మేము ఇల్లు వేసాం.
మా కాలనీ ఇవ్వలా, వాళ్ళు ఉట్టి స్థలం ఇవ్వండి, ఇల్లు వేసుకుంటాం, స్థలం ఇవ్వండి అన్నాం బాబు. అన్నగారు ఎవరికి ఇల్లు కట్టలేదు ప్రభుత్వం, చూడు మీ టీడీపీ వాళ్ళకి ఇవ్వము, లోకేష్ కి అడుక్కోండి అన్నారు. వెరీ గుడ్, మన టైం వచ్చింది. ఎందుకు అందుకని మీరు చేయాలి బాబు, ఇది చేయాలి. సైట్స్ ఇచ్చారు సార్, దానిలో 206 చిలువూరులో ఇచ్చారు, 206 కంఠరాజ్ కొండూరు 4 కిలోమీటర్లు ఉన్నటువంటి కంఠరాజ్ కొండూరులో ఇచ్చారు. ఆ ఇచ్చిన సెంటు స్థలం కోసం ఇక్కడ సొప్పటకాయలు అమ్ముకునే వాళ్ళు, నిమ్మకాయలు అమ్ముకునే వాళ్ళు, పెయింట్ పనికి వెళ్ళే వాళ్ళు అందరూ అక్కడ పోయి ఆ సెంటు కోసం అక్కడ ఉండలేరు. దయచేసి మన ప్రభుత్వం వస్తే ఆ 206 ఇళ్ల స్థలాలను కూడా మన ఊర్లో ఇవ్వాలి సార్. కొన్నూరులో ఉన్న ఇళ్ల స్థలాలు మొత్తం మీరు చిలువూరులో ఇవ్వాలి సార్. భాషను తీసుకున్నాం. ఒక నిమిషం ఓకేనా? నేను ప్రెసిడెంట్ మేడలా అందరూ గోల్డ్ అవరా? జై జై బాబు. తీయబ్బా బాటిల్ అని వదిలేనా? కూర్చోండి. నేను హామీ ఇచ్చా, అమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మ ఏం చేయాలి చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలి తల్లి? అడిగింది తల్లిని, మీరు ఆగండి. ఓటేయాలి తల్లి. మీకు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ అభ్యర్థికి, రెండోది ఎమ్మెల్యే అభ్యర్థికి. మీ 2 ఓట్లు తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన సైకిల్ గుర్తుకి ఓటేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా తల్లి. అమ్మా అని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నా తల్లి. చంద్రబాబు నాయుడు గారి ఓటు మంగళగిరిలోనే, మన పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. మాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. రేపు ఇద్దరితో దెబ్బలాడి పనులు చేయాలి కదా. అందుకే భారీ మెజారిటీతో గెలిపించండి, శాసనసభకు పంపించండి అని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్ చెప్పాలి. జై హింద్. మగవాళ్ళందరూ కూర్చొని పెట్టించున్నా. కూర్చో. అమ్మా ఒక్కొక్కరు ఇలా లైన్ గా రావాల్సిందిగా కూర్చున్నాం. అమ్మా ఇటు నుంచి ఒక్కొక్కరు రాండి అమ్మా. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం సార్. అమ్మా ఫోన్ అవసరం లేదమ్మా. అమ్మా ప్లీజ్. దయచేసి ఒక్కొక్కరు రండి అమ్మా, మొదట లేడీస్ రండి.
పార్టీ ఆర్థిక సాయం కూడా చేశాం. ఇలా తల్లి ఆలోచించండి, ప్రతిపక్షంలో ఉంటూ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తల్లి. అమ్మా మంగళగిరి పట్టణంలో మన పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదంటే నా వంతు సాయం చేసి ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చి 150 మందికి ఉద్యోగాలు కల్పించారు తల్లి. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలను ఆశీర్వదించారు, దీవించారు. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. వాళ్ళకి 15 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు తల్లి. మురుగుడు హనుమంతరావు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు శాసనసభ్యురాలుగా పనిచేశారు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా శాసనసభ్యుడిగా పనిచేశారు తల్లి. అమ్మా ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, గుండె పైన చేయబెట్టి ఆలోచించు. నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% అన్న వాళ్ళు చేశారా అని ఆలోచించమని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నాను. అమ్మా ఓడిపోయిన మీ లోకేష్ ఇక్కడ నిలబడ్డాడు. ఓడిపోయిన మీ లోకేష్ మీ గురించి అహర్నిశలు ఆలోచించాడు. అమ్మా నాడు నేను పాదయాత్ర చేశాను, కానీ నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపే ఉండేది. అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు, పెరగలేదు. చేశాను, మంగళగిరి నా సొంతం చేసుకుని ప్రజలకి నేను అండగా నిలబడాను. మా ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చాను. కొంచెం తెల్లగడ్డ ఉంది అంతే. బాబు గారు వదిలిపెట్టరు కదమ్మా మేము పని చేయకపోతే. కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతేగాని కుర్రోడిని, ఉత్సాహవంతుడిని, పని చేసేదానికి వచ్చాను. అమ్మా నాలో ప్రశ్న ఉంది. భారతదేశంలో 4000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఎక్కడ బాగా జరిగిందంటే దాని చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ మంగళగిరి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. అమ్మా గతంలో వచ్చా ఊళ్ళో సమస్యలు తెలుసుకున్నా, అవి నేను రాసుకున్నా తల్లి. ప్రధానంగా మన ఊళ్ళో తాగునీటి సమస్య ఉంది. పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ కృష్ణమ్మ జలాలు తీసుకొచ్చి ఆ నీటిని శుద్ధి చేసి సమస్య ఉంది. మన ఊరికి వెళ్ళి పక్కంతో ముందర అవుతుంది, వాళ్ళకి మనకి గౌరవం. అవును కదా? అందుకే తల్లి దానికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. అమ్మా అన్న ఎన్టీఆర్ ఊరు ఉంది, నిమ్మకూరు. ఊరిలో ఒక్క దోమలు ఎత్తుంది. అలా మన గ్రామమే కాదు మొత్తం నియోజకవర్గం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని దీని సభాముఖంగా ఆలోచిస్తున్నాను. అదే మీరు చెప్పింది నాకు అర్థమైంది. బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖంగా ఆలోచిస్తున్నాను. తల్లి జగన్మోహన్ రెడ్డి గారు పదే బటన్ నొక్కినా అంటున్నారు. నొక్కారు తల్లి 2 బటన్లు, ఒకటి గుండె బటన్ నొక్కుతారు తల్లి 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కితే ఎక్కడ 100 రూపాయలు విషయం పడుతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు తల్లి. వస్తుంది. మార్చి బిల్లు ఏప్రిల్లో ఇచ్చారు. అందరు కాలిందా? 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 15,000 వస్తున్నాయి తల్లి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ మీద అదనపు పన్ను వేస్తారు. ఇంటి పన్ను అంటారు, చెత్త పన్ను అంటారు, ముక్కు పిండి వసూలు చేస్తున్నారు తల్లి. చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఎన్నికల ముందర ఏం చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్పారు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఆ హామీ గోవిందా గోవిందా. అమ్మా మన గ్రామంలో మైనార్టీ సోదరులు, దళిత సోదరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్పాను. అమ్మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత సోదరుల కోసం 27 సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. పిల్లల్ని చదివించడానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, విదేశీ విద్య, ఇలా అనేక కార్యక్రమాలు దళితుల కోసం తీసుకొచ్చాం.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేంజ్ చేశారు. 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. అంతేకాదు తల్లి, ఎంత అన్యాయం అంటే వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎవ ఉన్నారు, అతని పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. ఈ అనంతబాబు ఎంత ఎవ అంటే గంజాయి మొత్తలో అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అది అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. శవాన్ని ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే పక్కన నుంచో పెట్టించుకుంటే వాళ్ళ వ్యక్తి. ఇంకా దళితులకి న్యాయం జరుగుతుందా అని ఒక్కసారి దళిత సోదరులందరినీ ఆలోచించమంటున్నాం. ఇంకా మా మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు, మీరు కూడా దయచేసి ఆలోచించండి. 2014 తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అయినా కూడా రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాం మౌజంకి గౌరవవేత్తలు ఇచ్చాం. ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్ళాలంటే సబ్సిడీ ద్వారా కూడా పంపించింది మన ప్రభుత్వం. రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేసేదాన్ని కూడా డబ్బులు ఇచ్చింది మన ప్రభుత్వం. ఇంకా దుల్హన్ పథకం కింద ఇంట్లో పెళ్లి జరిగితే కూడా పెళ్లి కానుక అందించింది మన ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఏం చేసింది? అమ్మా, మైనారిటీ సోదరులందరూ ఆలోచించాలి. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం, మనకు చెప్తారు మహాపాపం అని. అలాంటివి నంద్యాలలో అబ్దుల్ సలాం అనే మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్నాం. మొత్తం కుటుంబం బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకున్నాం. ఎందుకు జరిగిందంటే తర్వాత బయటపడింది వీడియో. అబ్దుల్ సలాం ఆ వీడియో తీసి పెట్టారు. వైకాపా నాయకులు మమ్మల్ని వేధిస్తున్నారు, మా భూములు లాక్కున్నారు, నేను అప్పులు పాలయ్యా, నేను చనిపోతేనే మేలని మొత్తం కుటుంబం చనిపోయింది. తల్లి నేను యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లాలో కలిసాదండి. అక్కడ మిస్బా తల్లిదండ్రులు కలిసా. మిస్బా చాలా బాగా చదువుతుంది, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీలో రాసింది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవుతానని. కానీ రెండో పేరు చూస్తే వైకాపా నాయకుల కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుంది. అందుకే మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు, నాకు టీసీ ఇప్పించమని. నేను ఆత్మహత్య చేసుకుంటే మేలు, కనీసం తల్లిదండ్రులు హాయిగా ఉంటారని మిస్బా ఆత్మహత్య చేసుకుంది. మరి తెలియని దొంగలు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆనాడు సిఏ చట్టానికి అనుకూలంగా ఓటేసింది వైకాపా పార్టీ. వాళ్ళ పార్టీకి చెందిన మిథున్ రెడ్డి ఏకంగా లోక్సభలో ఓటేశారు. వాళ్ళ పార్టీకి చెందిన విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఓటేశారు, స్పీచ్ కూడా ఇచ్చారు. కొన్ని ఇప్పుడు వాళ్ళు దొంగచాటుగా తెల్ల కాగితం పైన సిఏకి వ్యతిరేకంగా ప్రింట్ చేస్తున్నారు. వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నారు. అమ్మా, ఈ సభలో నేను హామీస్తున్నా, ఆ బిల్ నేను చదవను. నేను చూసా, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మైనార్టీ సోదరులు మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మా, సామెత ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరగొచ్చినప్పుడు నిజం గడప దాటదని. వైకాపా నాయకులు అబద్ధాలు చెప్తున్నారు. అలాంటి తెల్ల కాగితమైన కరపత్రాలు అయితే చింపి చెత్తబుట్టు పడింది, వాళ్ళ నాయకులను చింపేసినట్టు. అంతేగాని వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని దయచేసి మైనార్టీ సోదరులు నమ్మద్దని ఈ సభాముఖంలో కోరుతున్నాను. అమ్మా, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకునే తల్లి. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. మీకు హామీలు క్యాలెండర్ వచ్చిందా? అందరూ ఒకసారి చేతి పెడుతుంది. ఇందులో అడగలా, ఇంతలో నాయకులందరూ అందిందంటే ఎట్లబ్బా? లెక్కలు బాగా వస్తారు. ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో జమ పెడతాం. ఇది 6వ హామీ ఏంటమ్మా? తెలుగుంటే 6 ఖర్చులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖులు అందరికీ హామీ ఇస్తున్నారు. ఎన్నికలు వస్తే సవాలు బయటికి తీసుకొస్తారు. 2014లో తండ్రి సొమ్ము వాడుకున్నాడు. 2019లో సొంత బాబాయ్ చంపేసి బాబాయ్ సొమ్ము వాడుకున్నాడు. ఇప్పుడు ఏకంగా గొంకరాయో ఎవరు తెలుసా స్వామి? అదే రాయిందనుకుంటున్నారా?
ఆయనే తీసుకున్నాడు. నా థియరీ అది. కోరికత్తి డ్రామా గుర్తుంది కదా, మర్చిపోయినారమ్మా. ఆయనే పొడిపించుకుంటాడు, అబ్బా అంటాడు. ఆయనే రాయ ఎంచుకున్నాడో ఆయన గిక్కున్నారో దేవుడికే తెలియాలి. సంతేసి 1వ తారీఖు వస్తుంది పెన్షన్ ఇవ్వాలని. కానీ ఏం చేశారు తెలుసా? కేవలం 10% నిధులే 10% నిధులే సచివాలయానికి ఇచ్చారు. 12 మంది చనిపోతారు, 32 మంది. అందుకే వృద్ధులు ఆలోచించాలమ్మా. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకి తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా అందరూ జరుపుకుంటున్నాం. మీరందరూ ఓటారు వస్తున్నాయి. ఆగమ్మా, ఎండలు గట్టిగున్నాయి. మనందరి రోజు మన ప్రభుత్వం వస్తుంది, ఇల్లు కట్టించి తాళాలను చేతికి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. కుదరక నిధులు వచ్చినాయి కదా, దుర్వినియోగం అయిపోయి దానికి పారీ లేకుండా ఏం లేకుండా ఏదైనా చేసుకోవాలంటే అక్కడ బాగా ఇబ్బంది అయిపోతుంది. వర్షాకాలంలో ఏదైనా వెళ్ళాలన్నా కానీ రోడ్డు కానీ అక్కడ ఏదన్నా లేడీస్ కి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసుకుంటానికి ఒక రూమ్ ఏంటండి, పంపు కానీ అట్లాంటి పారి ఏమి లేకుండా మరీ దారుణంగా తయారైంది సార్ హిందూ శ్మశానం. దాని ప్లేస్ కూడా ఎకరం 2 సెంట్లా ఉంది. ఎకరం 2 సెంట్లు ఉన్నా కానీ క్రాస్ లో ఎన్ని చూసుకుని చేసుకుంటే బ్రహ్మాండం చేసుకోవచ్చు. దాన్ని పట్టించుకునే నాదులు ఒకళ్ళు కనబడతలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఉన్నాను కదా, చివరికి మనందరం లేదు అక్కడికే ఉన్నాను. కానీ శ్మశానాల్లో ఎప్పుడు మనం అభివృద్ధి చేసుకోవాలి తరతరాలుగా. బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కొంతమంది అద్భుతమైన ప్రాజెక్టులు చేశారు. అది చూసి మనం ప్రారంభించాం, గుంటూరు అక్కడ చేశాం. అదే రీతిగా మనం చేయాలి, ఇక్కడ చేస్తాం. తల్లి ఈరోజు ఈ సమస్యల గురించి చర్చించాం, స్పష్టమైన హామీ ఇచ్చా. ఇవన్నీ చేయాలంటే మీరేం చేయాలో చెప్పండి. అమ్మా, మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా వచ్చారు. తను అమ్మాయిగా పోటీ చేస్తాను అన్న. అమ్మా 6 అడుగుల అందగాడు, 6 అడుగుల అందగాడు. తెల్లగుండారు, నల్లగా అయిపోయారు. బాగా తిరుగుతున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, పని చేసేదానికి వచ్చారు. అందుకే ఎంపీగా చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యేగా మీ లోకేష్ ఉంటే డబులించదు, 2 ఉంటే ఇంకా నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఆలోచించుకుని మిమ్మల్ని కోరుతున్నాం. అమ్మ 5,350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టండి, అంటే 53,500 ఓట్ల మెజారిటీ మనం గెలిపించి శాసనసభకు పంపించండి ఈ సభాముఖంగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఓటు మంగళగిరిలోనే, పవన్ అన్న ఓటు కూడా మంగళగిరిలోనే. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది తల్లి. రేపు వాళ్ళిద్దరితో దెబ్బలాడాలి కదా, నిధులు తీసుకొచ్చి పనులు చేయాలి కదా. అందుకే భారీ మెజారిటీతో 53,500 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. గట్టి చెప్పాలి కుర్రోలు, జై హింద్. ఒక నిమిషం తమ్ముడు, ఫోటో వద్దమ్మా. చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తాను. ఫోటోగ్రాఫ్ లీడర్ మరి వెనకాలన్నారు తమ్ముడు, ప్లీజ్ అండి. ఫోటోగ్రాఫర్ ఉన్నారు, కాశీ ఉన్నారు ఇక్కడ, మంచి ఫోటోలు తీస్తారు తల్లి. మళ్ళీ మీకు కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసుకొని రిజిస్టర్ చేసుకుంటే వాట్సాప్ కి ఫోటో చేస్తుంది. పాదయాత్రలు 2 లక్షల దాదాపు 20,000 మందికి ఇట్లా ఇచ్చాం. సో ఆ కార్డు తీసుకొని ఫోటోని వాట్సాప్ లో చేస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.
అమ్మ ఒక్కొక్కరు కొద్దిగా